శారదాపీఠం భూములను స్వాధీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు తేలిపోయాయి. టీ న్యూస్ లో వచ్చిన వరుస కథనాలతో సర్కార్ దిగిరాక తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా శారదాపీఠం సందర్శించి అక్కడి నుంచి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. దాంతో జలమండలికి ఇచ్చిన కేటాయింపులను రద్దు చేస్తూ సర్కార్ తోకముడిచింది. రేవంత్ సర్కారు కూల్చివేతలకు మన పేదల ఇండ్లు కూల్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆలయాల భూములపై కన్నేసింది. రంగారెడ్డి జిల్లాలో శారదాపీఠం భూములను లాక్కునే ప్రయత్నం చేసింది. దాదాపు 50 మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. జేసీబీలు ఇతర యంత్రాలతో శారదాపీఠం నిర్మాణాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజా గొంతుక టీ న్యూస్ లో వరుస కథనాలు రావడంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు శారదాపీఠానికి చేరుకుని అధికారుల్ని నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, ఇటు టీ న్యూస్ కథనాలతో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. శారదాపీఠం భూముల వద్దకు అనూహ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు రావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. వెంటనే పోలీస్ బలగాలు ఆ 2 ఎకరాల చుట్టూ ఉన్న ప్రహారీ వెనక్కి వెళ్లిపోగా పోలీస్, రెవెన్యూ అధికారులు కుర్మా, ముదిరాజ్ సంఘాలకు కేటాయించిన భూముల వద్దకు వెళ్లిపోయారు. శారదాపీఠం ప్రాంగణంలో కలియదిరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లేఅవుట్లోని ఇతర ప్రాంతాన్ని పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న దుశ్చర్యను హరీష్ రావు ఎండగట్టారు. హరీష్ రావు రాకతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. దీంతో చేసేదేమీ లేక చివరకు రేవంత్ రెడ్డి సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. అల్లుడి క్రషర్ మిల్లు కోసం 17 ఎకరాల్ని అప్పనంగా కట్టబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయం భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడం దారుణమని ఆయన మండిపడ్డారు. పేదల ఇండ్లతో పాటు ఆలయాలు, మఠాల్ని కూల్చడమే కాంగ్రెస్ సర్కారు పనిగా పెట్టుకుందని విమర్శించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలోని సర్వే నెంబర్ 240లో విశాఖ శారదాపీఠానికి కేబినెట్ ఆమోదంతో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. రేవంత్ పాలనలో కూల్చడమే తప్ప నిర్మించడం తెలియదా అని సీఎంను ప్రశ్నించారు హరీష్ రావు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే ధర్మమా అని నిలదీశారు. తక్షణమే అక్రమ క్రషర్లను రద్దు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల, అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు, మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేటలో సర్వే నంబర్ 240లో శారదాపీఠానికి ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదాపీఠానికి కేటాయించడం జరిగింది. వారు ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. మారుస్తా, ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? తన అల్లుడి వ్యాపారం కోసం హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారదాపీఠం భూముల్ని లాక్కోవడానికి చేసిన ప్రయత్నాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు. అటు ప్రజల నుంచి, ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.